ఓం ఫాలచంద్రాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 21వ భాగము. ప్రస్థానత్రయ సారానంతా గురుశిష్య సంవాద రూపంలో మనకు అందించారు ఈ బ్రహ్మ విద్యను. స్త్రీ అను రూపమో పురుషుడను రూపమో కలుగుచున్నది. స్త్రీ శుక్లము స్త్రీ రూపమనియు పురుష శుక్లము పురుష రూపమనియు చెప్పినారు కదా. అటువంటి స్త్రీ రూపము కొన్ని తండ్రి వర్ణముగాను, పురుష రూపము కొన్ని తల్లి వర్ణముగాను, పురుష రూపము కొన్ని తల్లి వర్ణముగాను కనబడుచున్నది. అదే కారణము వలన సంయోగ సమయమునందు పురుషుడు స్త్రీపై గల అతి మోహమున ఏక విచారమయుండు సమయమున శుక్ల స్థలితమైన ఆ స్త్రీరూపము ఆ శుక్లమున ప్రతిబింబించుచున్నది. ఇదే రీతిగానే స్త్రీకి పురుషునిపై అతిమోహము నుండి ఏక విచారముగా నుండు సంయోగ సమయమున శుక్లము స్థలితమైన ఆ పురుష రూపము స్త్రీ శుక్లమున ప్రతిబింబించును. అప్పుడు అన్యోన్య ప్రతిబింబించు రూపములై ఉన్నవి. కారణమేమనగా విచారమే రూపము. విచారము లేని ఎడల రూపము లేదు. అటువంటి విచారం మనస్సు నుండి ఉద్భవించుచున్నది. ఆ మనస్సే శుక్లము. ఆ శుక్లము నుండియే సృష్టి. ఆ సృష్టియే రూపము. ఆ రూపమే విచారము. దీని నుండియే వర్ణభేదము కనబడుట. దీనికి దృష్టాంతము ఏమనగా గుర్రపు జత చేయుట ఎట్లనగా ఒక అందమైన మగ గుర్రమును ఆడుగుర్రమునకు ఎదుట నిలిపి పిమ్మట ఆడుగుర్రము కండ్లకు గంతలు కట్టి కంచెరగాడిదను పై చెప్పిన ఆడగుర్రమునకు తెలియనట్లు సంయోగము చేయు సమయమున జత చేయ సమయమున తన ముందు నిలిపి ఉన్న మన గుర్రమే తనతో జత చేయుచున్నదనేది గ్రహించి ఉన్నది. అప్పుడు ఆ గాడిద యొక్క బీజము అగు శుక్లము చెలించవచ్చు. సమయమున ఆ శుక్లమున ఆడగుర్రము యొక్క విచారము ప్రతిబింబించి గర్భపాత్రమున పోయి పడుచున్నది. అటు పిమ్మట ఆ కంచెర గాడిదను వెళ్ళగొట్టి ఆడుగుర్రమునకు కట్టిన కన్నుల మూతను తీయుచున్నారు. అప్పుడు తాను మొదట చూచి తన మనస్సుతో స్థిరపరిచిన మగగుర్రమును ఎదుటను చూచున్నది. నిజముగానే ఇప్పుడు ఎదుటనున్న మగగుర్రము చూడబడినది. అయినా అప్పుడు పై చెప్పిన సంయోగ సమయమున ఉండునటువంటి విచారమును అనుసరించి పై చెప్పిన మగగుర్రమునకు సమానమైన పిల్లయే పుట్టుచున్నది. అయినా నిజముగా ఆ ఆడగుర్రముతో జత చేసినది కంచెరగాడిద. దానిని తెలియక ఎదుట నిలిపి ఉన్న మగగుర్రమే తనలో సంయోగము చేయుచున్నదను విచారము నుండి ఆ విచారమును అనుసరించి పిల్ల కలుగుచున్నది. కావుననే విచారమే యుండునదే రూపమని చెప్పుట. ఇట్లుండట వలన అటువంటి శుక్లము బయటకు వచ్చినప్పుడు ఏ విచారము ఉండినదో దానికి అనుసరించయే ఉద్భవమగుటయని దీని నుండి మనకు స్పష్టమగుచున్నది. అవును, పై చెప్పిన ప్రకారమేనని స్పష్టమగుచున్నది. కానీ స్వామి, పురుష శుక్లము వలన మాత్రమే గాని లేక స్త్రీ శుక్లము వలన మాత్రమే గాని సంతానము కలుగుటకు వీలుండునా? అట్లు కలుగుటకు వీలు లేదు. స్త్రీలకు సురదమును రక్తమును శుక్లము ఉండును. సంయోగ సమయమున నందు వారికి మొదట సురదము రక్తము కలుగును. గర్భకోశము తెరవబడి ఉన్న ఎడల సురదమును రక్తమును దానిలో పోయి పడును. అప్పుడు స్త్రీ యొక్క గాని పురుషుని యొక్క గాని ఎవరి యొక్క శుక్లము మొదట చెల్లించుచున్నదో అది 4వ అధ్యాయమున వివరించిన ప్రకారము గ్రుడ్లాకారముగా పోయి పడును. గ్రుడ్లాకారముగా పడిన ఎడల అది ఒక బిడ్డయే తీరును. గ్రుడ్లాకారముగా పోయి పడిన ఎడల అది రక్తములో పడి దానిలో కలిసిపోచున్నది. అందువలననే పురుష ప్రజల యొక్క చర్మమునకు మృదుత్వము లేకపోవటకు కారణము. అదే ప్రకారముగానే గ్రుడ్లాకారముగా స్త్రీ యొక్క శుక్లము గర్భపాత్రమున పడిన తరువాత పురుషుని శుక్లమును గ్రుడ్లాకారముగా పడిన ఎడల అది కాక అది ఒక సంతతి యగును. అట్లు గ్రుడ్లాకారముగా కాక ఆ పురుషుని శుక్లము రక్తమందు పడినా అది రక్తమందు చేరును. ఆ ప్రకారముగా ఉద్భవించినదే స్త్రీలు. అందువలననే స్త్రీల జడమందు మృదుత్వముండుటకు కారణము. స్త్రీ పురుషుల యొక్క శుక్లములు రెండును ఒక మాదిరిగానే కదా. అట్లుండున్నప్పుడు పురుషుని యొక్క శుక్లము రక్తములో చేరినప్పుడు కలిగిన స్త్రీ సంతానము యొక్క జడము మృదువుగా ఉండుటకు, స్త్రీ యొక్క శుక్లము రక్తంతో చేరినప్పుడు కలిగిన పురుష సంతానము యొక్క జడమునకు మృదుత్వం లేక ఉండుటకు కారణమేమని చెప్పుకోరెదను. పురుషుని యొక్క శుక్లము పలుచగను, స్త్రీల యొక్క శుక్లము గట్టిగను ఉండును. అందువలనే ఆ భేదములు కలుగుటకు కారణము.
స్వామి, స్త్రీ శుక్లము గట్టిగాను పురుషుల శుక్లము మృదువుగాను పలుచుగాను ఉండుటకు కారణమేమి? స్త్రీలకు సంయోగ సమయమునందు 3 విధములుగా అనగా మొట్టమొదట సురదము అను నీరును, రెండవసారి శ్రోణిదమను రక్తమును, మూడవసారిగా వీర్యమైన శుక్లమును చెల్లించవచ్చును. ఇవి 3 విధములుగా చెల్లించడం వలన శుక్లము గట్టిగా వచ్చుటకు కారణము. పురుషులకు పై చెప్పిన సురదము, శ్రోణిదము, శుక్లము ఇవి 3ను ఒకటిగా చేరుట వలన అది గట్టిగా లేక పలుచుగాను మృదువుగాను వచ్చుటకు కారణము. కానీ స్త్రీ పురుషుల యొక్క శుక్లమును ఊది కట్టి స్థిరము చేయనప్పుడు మాత్రమే జ్ఞానము కలుగుట. ఊది కట్టి నిలుపునప్పుడు అది మనియగును. దానినే రసమని ఎందురు. రసమనగా శుక్లము. ఆ శుక్లమును ఊది కట్టి నిలుపుటకే రసవాతమని చెప్పుట. రసము = శుక్లము, వాతము = వాయువు. అందువలననే మన జీవశక్తి వాయురూపమై బయటికి పోయి నశించు దానిని ఆ ప్రకారముగా నశించుటకు వదలక మనలోపలనే పైన క్రిందుగానే ఊది శుక్లమును బంధించి నిలుపవలను. అప్పుడే మనకు జన్మ సాఫల్యము కలుగుట. 6వ అధ్యాయం సంపూర్ణం. 7వ అధ్యాయము. స్వామి, విచారము రూపమనియు రూపం విచారమనియు చెప్పినారు. ఆ ప్రకారముగా కనబడుచున్నది. కానీ దాని తాత్పర్యమెట్లని స్పష్టముగా నాకు తెలియలేదు. ఆ ప్రకారముగా చూడబడుటయు వినబడుటయు తెలియబడుటయు మొదలగునవి అన్నయూ లేనివిగా ఉన్నవి. ఇవి అన్నయూ తనలో నుండి కలిగినవి అనియు తనలోనే లయించబడుచున్నవనియు పలుమారులు చెప్పితిమి కదా. కాబట్టి చూచుట, వినుట, తెలుసుకునుట అన్ని సంగతులు స్వప్నముగా ఉన్నవి. ఇవి అన్నయూ స్వప్నమా? నేను ఇప్పుడు నిద్రించటలేదు కదా. నిద్రించినప్పుడు మాత్రము కదా స్వప్నము. ఇప్పుడు ఎట్లు స్వప్నమని చెప్పుట? ఓహో, మీరిప్పుడు హెచ్చరికలో ఉన్నారా? ఎప్పుడూ లేదు. మీకిప్పుడు నిద్ర. మీరు చూచినది, వినున్నది, తెలుసుకున్నది ఇవన్నీ నిద్రలోనే. స్వామి, ఇలాగెందుకు చెప్పుచున్నారు? నిద్రలో నుండినప్పుడు నాకు ఏదో ఒకటి తెలియదు. ఇప్పుడు నేను హెచ్చరికలో ఉన్నాను. వీటినన్నిటికీ చూచుటకు, వినుటకు మరియు తెలుసుకున్నటకు వీలై ఉన్నది. ఇట్లున్నప్పుడు ఇది నిద్రయనియు ఆ కనబడుటయన్నయు స్వప్నమని చెప్పిన దానిని ఎట్ల నమ్ముట? అయినా ఇప్పుడు మీకు నిద్ర నుండి హెచ్చరికై ఉన్నది కదా. ఆ స్థితికి ఏమని చెప్పవలెను? జాగ్రత్తావస్థయని. అవస్థలు ఎన్ని? 3. అవేవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు ఏ అవస్థ? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అయిన స్థితి ఏది? బోధముగా ఉండుట. ఇప్పుడు మీకు బోధమున్నదా? బోధమున్నది. ఉండినా మిమ్ము మీరు తెలియవలెను కదా. అవును, తెలియవలెను. అయినా మిమ్ము మీరెవరని తెలుసుకుని ఉన్నారా? లేదు, నన్ను నేనెవరని తెలుసుకునలేదు. మిమ్ము మీరు తెలుసుకునలేదని మీరే చెప్పుచున్నారు. అట్లు మిమ్ము మీరు తెలుసుకునలేదు కనుక మీరు హెచ్చరిక ఉన్నదని చెప్పుటకు చోటున్నదా? లేదు. హెచ్చరిక లేని అవస్థను జాగ్రత్త అనవచ్చునా? అనరాదు. జాగ్రత్త లేని ఎడల ఏమనేది? సుషుప్తి. సుషుప్తి అనగానేమి? నిద్రగానున్నది. అయినా ఇప్పుడు మీకు మంచి నిద్రగానున్నది. దానికి దృష్టాంతము ఎట్లనగా, మీకు నిద్ర సమయమున నేనిప్పుడు నిద్రలోనున్నానని విచారము కద్దా? లేదు. ఆ ప్రకారమే మీరు ఇప్పుడు నిద్రలో ఉండుట. అట్లు నిద్రలో నుండుట వలన నేను ఇప్పుడు నిద్రలో నున్నాననే విచారం మీకు లేకున్నది. నేను నిద్ర సమయమున ఇట్లు ఏదో ఒక అవస్థ చూచటలేదు కదా. ఆ సమయమున వీటిని చూచటలేదు కదా. ఆ సమయమున వీటిని చూచుటకు కారణమేమి? మీరు నిద్ర సమయమున స్వప్నము చూచుటలేదా? చూచుటకద్దు. ఆ సమయమున నేను ఇప్పుడు నిద్రలో నున్నాననియు ఇప్పుడు చూచినది స్వప్నమనే విచారము మీకున్నదా? లేదు. అట్లు స్వప్నమును అనుభవించు సమయమున మీకు విచారము ఏ విధముగానున్నది? ఇది జాగృతావస్థయనియు యథార్థముగా నేను అనుభవించుచున్నాననియు కనబడుచున్నది. నిద్రలో నుండి హెచ్చరిక అయినప్పుడు నేను ఇదివరకు నిద్రలో నుండినాననియు ఆ సమయమున కనబడినవన్నీయు నిద్రలో స్వప్నమున చూచినవనియు తెలియవచ్చుచున్నది. అలాగే మనం ఇప్పుడు నిద్రలో నున్నాము. కావున ఈ కనబడినది, వినున్నది, తెలియనది అన్నీయు స్వప్నమే. అదెట్లనగా, నిద్రలోనున్నప్పుడు కలిగిన స్వప్నము యథార్థముగా మనము అనుభవించినట్లు కనబడుచున్నది. అయినా నిద్ర నుండి హెచ్చరికైన పెనుకనే అది నిజమైనది కాదనియు నిద్రలో కలిగిన స్వప్నమనియు తెలియవచ్చుచున్నది. ఇదే ప్రకారమే ఇది నిద్ర. దీనిలో కనబడుచున్నవనియు స్వప్నము. ఈ నిద్రయందుండి
ఎప్పుడు హెచ్చరికయగునో అప్పుడే మనమిది వరకు నిద్రలో నుండి మనయు ఆ సమయమున చూచినవన్నయు స్వప్నమని తెలియవచ్చును. స్వామి, ఈ అవస్థ నిద్రయనియు చూచినవన్నయు స్వప్నమనియు స్పష్టమగుచున్నది. అయినా సాధారణముగా నిద్రలో నుండుటయు స్వప్నము చూచుచున్నదియు ఉన్నది. మీకు ఆ నిద్ర స్వప్నముగాక వేరు మీరు నిద్రించుటయు స్వప్నము చూచుటయు లేదు. స్వామి, అలాగెలాగైనదురు? మనము సాధారణముగా నిద్రించుటయు స్వప్నము చూచుటయు కద్దు. అది నాకు అనుభవమై ఉండునప్పుడు మీరు లేదని చెప్పినా నేనెట్టు నమ్ముట? అయినా మీరు నిద్రించుటయు స్వప్నము చూచుటయు ఎలాగనగా, మీకు సుమారు 1 మైలు దూరమునకు పైన ఒక ప్రవర్తన స్థలము కలదు. ఆ స్థలమున మీరుండు సమయమున మీరు చూచినంత దూరం వరకు, శబ్దము వినునంత వరకు ఏమేమి సంగతులు నడుచుచున్నవి? అవి ఏవి అని చూచినదియు వినినదియు తెలియనదియు కద్దు. ఆ స్థలమును విడిచి సొంత గృహమునకు వచ్చిన ప్రవర్తన స్థలమునందు నడుచు ఏదొక సంగతులను మీరు చూచుటయు వినుటకు తెలియుటకు సాధ్యమవుచున్నదా? లేదు. ఎందువలన? ప్రవర్తన స్థలమునందుండు ఏదొక సంగతియు కనబడుటకుండుట చేత. ఎందువలన కనబడుటలేదు? ప్రవర్తన స్థలమును విడిచి సొంత గృహమునకు వచ్చినందువలన. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఫాలచంద్రాయ నమః.